బీఎస్ఎస్ చేపట్టిన గ్రామ చైతన్య యాత్రకు ఉమ్మడి కర్నూలు జిల్లా అనంతపురం జిల్లాలో భాగంగా సుమారుగా 2 నెలల పర్యటనలో భాగంగా ఈరోజు రాఘవేంద్ర స్వామి సన్నిధానంలో వేద పండితోత్తములు వెంకన్న స్వామి ఆశీస్సులతో రాష్ట్ర అధ్యక్షుడు రామతీర్థం అమరేష్ ఆశీర్వాదం తీసుకొని రాష్ట్ర చైతన్య యాత్రకు తన వర్గంతో కదిలారు. ఈ సందర్భంగా అమరేష్ మాట్లాడుతూ బీఎస్ఎస్ అంటే బీసీలు, ఎస్సీ, ఎస్టీలు, మైనారిటీలు అన్నారు. దేశంలో సుమారు 80% పైబడి ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల్లో అభివృద్ధి శూన్యం. కానీ ఈ రోజు దేశంలోనే సంపద అంతా కేవలం 1-2% బడాబాబుల చేతుల్లోనే ఉంది. మన ఆంధ్రప్రదేశ్లో 961 కిలోమీటర్ల తీర ప్రాంతంలో అతిపెద్ద మత్స్య సంపద, దేశంలోనే పేరు ఉండే మానవ వనరుల సంపద మన ఆంధ్రప్రదేశ్ ప్రత్యేకం. నేటికి సుమారు 92% మండలాల్లో, గ్రామాల్లో రైతు సమస్యలు, నీటి సమస్యలు, రోడ్డు సమస్యలు, సాగునీటి, త్రాగునీటి సమస్యలు అనేకం పేరుకుపోబడ్డాయి. పల్లెలు పట్టుగమ్మలు, పల్లెల దేశ ప్రగతి అనే రాజ్యాంగంలో లిఖించబడ్డ పల్లెలు పురోగతికి లేక అధోగతి వైపు నడుస్తున్న విషయం మా బీఎస్ఎస్ ప్రత్యేకంగా గుర్తించింది. అందుకే బీఎస్ఎస్ తరపున గ్రామ చైతన్య యాత్రను వివిధ ఫేజుల్లో చేపట్టబోతున్నాము. మొదటి విడతలో భాగంగా ఉమ్మడి కర్నూలు, అనంతపురం జిల్లాలో గ్రామ చైతన్య యాత్రను చేపట్టబోతున్నాం. విద్య, వైద్యం, ఉపాధి, కరువు మరియు సాగునీటి అంశాలపై గ్రామాల వారీగా సమస్యలు తెలుసుకుంటాము. ఆ సమస్యలపై నిరంతర పోరాటం చేసి రాజ్యాంగ స్ఫూర్తిగా పల్లెలను ప్రగతి బాట పట్టించడమే మా బీఎస్ఎస్ లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమంలో అడ్వకేట్ కిషోర్, బీఎస్ఎస్ నాయకులు విజయుడు, దేవేంద్ర, ప్రసన్న, నరసింహస్వామి, లోకేష్, వీరేష్, విజయ్, బాబు తదితరులు పాల్గొన్నారు. వర్ధిల్లాలి బీఎస్ఎస్, వర్ధిల్లాలి బీసీల ఐక్యత, వర్ధిల్లాలి ఎస్సీల ఐక్యత, వర్ధిల్లాలి ఎస్టీల ఐక్యత, వర్ధిల్లాలి మైనారిటీల ఐక్యత, వర్ధిల్లాలి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల ఐక్యత, వర్ధిల్లాలి బీఎస్ఎస్, వర్ధిల్లాలి బీఎస్ఎస్.